మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు రాత్రి నీ దయను, కనికరమును, కృపను, సమాధానమును మీరు మాకు అనుగ్రహించి నీ చిత్తములో ఉన్న బిడ్డలందరినీ మీరు నడిపించిన అపారమైన నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇది నాన్న 2వ తిమోతి పుస్తకం 4వ అధ్యాయం 14 నుంచి 22 వచనాల వరకు ధ్యానం చేసుకోవడానికి కావలసిన కృపనిచ్చినందుకు స్తోత్రాలు. నీ పిల్లలమైన మేమందరము గ్రహించుకోవడానికి కృప దయచేయండి. గ్రహించుకొని నీ యందు భయభక్తులు కలిగి నాయనా నీ మహిమగల రాకడ కొరకు మేము సంఘములో ఎలాగుండాలో మాతో మీరు మాట్లాడి బలపరుస్తున్న అపారమైన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. పరిశుద్ధులు మా పితరులు అపోస్తుల ద్వారా వాళ్ళ జీవితాల్లో జరిగిన అనుభవాల ద్వారా నేటికి నీ సజీవుడిగా ఉండి మాతో మాట్లాడుతున్న మహాదేవుడు, నీ అపారమైన కనికరము చేత మీరు మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడుతున్న నీ ప్రేమ కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీరు మాతో ఉండి నీ వాక్కు ద్వారా, ఆత్మ ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న నీ ప్రేమ కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ వింటున్న బిడలమైన మా అందరికీ గ్రహింపును దయచేయండి. నీ మాటకు లోబడే జీవితాన్ని మాకు దయచేయండి. యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయుదుమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదుమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మంచిది, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, మనందరం 2వ తిమోతి పుస్తకాన్ని ధ్యానం చేసుకుంటా ఉన్నాము. ఈ 2వ తిమోతి పుస్తకంలో చాలా చక్కటి దేవుని యొక్క సంగతులు మనందరం కూడా చక్కగా చూసి నేర్చుకోవచ్చు. చాలా అద్భుతమైనటువంటి విషయాలు. అపోస్తలుడైన పౌలు ముగింపులోకి, తన యాత్ర ముగింపులోకి వచ్చేటప్పుడు చివరి మాటలు, ఈ చివరి మాటలు చాలా ఘనమైనవి, విలువైనవి కూడా. మనందరం కూడా గత కాలంలో 9వ వచనం నుండి 14 వచనాల వరకు చదువుకొని నేర్చుకుంటూ వచ్చాం. ఇందులో అతి ప్రాముఖ్యమైనవి ఇంచుమించుగా 4 విషయాలు మనందరం కూడా నేర్చుకుంటూ వచ్చాం. ఒకటి, అపోస్తలుడైన పౌలు తన అవసాన దశలో, ముగింపులో పౌలు ఇష్టపడేటువంటి దేవుని పిల్లల గురించి. రెండవదిగా మనం చూస్తే అపోస్తలుడైన పౌలు అతన్ని శ్రమలలో కూడా తోడుగా ఉండి నడిపించబడినటువంటి బిడ్డలు, అంతము వరకు, ముగింపు వరకు. మూడవది, అపోస్తలుడైన పౌలుతో పాటు ఉంటూ మధ్యలోనే పౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు. నాలుగవది, అపోస్తలుడైన పౌలు చిన్న వస్తువులతో సహా విడిచిపెట్టకుండా ఆయన మరి తను రాసిన పుస్తకాల యొక్క విలువ, తనకున్నటువంటి అంగీలను కూడా తీసుకొని రావాలని ఆలోచన కలిగి ఉండడాన్ని బట్టి కూడా మనం చూస్తున్నాం. ఐదవది, ఇంచుమించుగా అపోస్తలుడైన పౌలు చనిపోతే బాగుండు అని పౌలును బాధ పెట్టిన వారి యొక్క గుంపులను గురించి మనందరం కూడా చూసాం. ఈరోజు మరికొన్ని విషయాలు పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో 2వ తిమోతి పుస్తకంలో 4వ అధ్యాయం 14 నుంచి మనందరం కూడా చదువుకొని నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్. బ్లెస్సెడ్ అమ్మా. వాక్యం వినడానికి ఏం రోగమా? మనుషులు ఏం విత్తుతారో అదే కోస్తారు, గుర్తుపెట్టుకోండి.
ఈరోజు అనుకూలంగా ఉంది కదా అని సాగించుకోమాకండి. దెబ్బతిన్న రోజున అడుగు తింటారు రోడ్లు ఎమ్మడి పడి. చదువు నాన్న. వాక్యం వినడానికి ఏమైంది? రోగం 14 వచ్చిన చదువు నాన్న. అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేసెను. అతని క్రియల చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలము ఇచ్చును. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము. నీవు కూడా చాలా జాగ్రత్తగా ఉండు. అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు చాలే 14-15 వచనాలు మాత్రం మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వీలైనంత వరకు ఈరోజు ఇది ముగించడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అపోస్తలుడైన పౌలు ఈ విషయాలు తిమోతికి ఎందుకు చెప్తున్నాడు అనేది చాలా ప్రాముఖ్యంగా మనం ఆలోచించాలి. ఎందుకొరకంటే ఈ విషయాల్లో మనం జీవము గల దేవుని ఎదుట ఎలాగుండాలో పౌలు చెప్తున్నాడు. ఈ మహిమ కలిగినటువంటి సేవలో చాలామంది ఎదిరించే వాళ్ళు ఉంటారు, బాధ పెట్టేవాళ్ళు ఉంటారు, హింసించే వాళ్ళు ఉంటారు, చాలా రకాలుగా పరిశుద్ధులను బాధ పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు తిమోతికి ఎందుకు చెప్తున్నాడంటే, తిమోతి, మీరందరూ నా చుట్టూ ఉన్నారు, మంచిదే, కానీ వీళ్ళతో పాటు మనలను బాధ పెట్టేవాళ్ళు కూడా ఉంటారు అని పౌలు చెప్తున్నాడు. ఈ మహిమ కలిగిన సేవలో ఎంతోమంది అపోస్తలుడైన పౌలును బాధ పెట్టినట్టుగా బాధ పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి గుంపులో అలెగ్జాంద్రు అనేవాడు కూడా ఉన్నాడు. ఇతని గురించి పౌలు మాట్లాడేటప్పుడు అతని యొక్క పేరును ఎత్తిపట్టి మాట్లాడుతున్నాడు. ఈ రోజుల్లో సంఘములో జరిగేటువంటి విషయాల కొరకు పౌలు మాట్లాడుతున్న మాటను మనం గుర్తుపట్టాలి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని చిత్తానికి విరోధంగా ఎవరు ప్రవర్తించినా, పరిశుద్ధుల మాటకు విరోధంగా ఎవరు ప్రవర్తించినా, జీవము గల దేవుడు పరిశుద్ధ జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లతో సహా రాయించి వాళ్ళ గురించి మాట్లాడుతున్నటువంటి విషయాలను మనం గమనించవచ్చు. చాలామంది ఒకసారి సంఘములో రహస్యంగా పర్సనల్గా గద్దించవచ్చు, రెండవసారి సంఘములో గద్దించవచ్చు, మూడవసారి సంఘము నుంచి గెంటి వేయవచ్చు. గమనించారా? భవిష్యత్తు తరాలకు జరగబోయే పరిస్థితులన్నిటినీ కూడా తెలియచేయాలంటే పరిశుద్ధులకు విరోధంగా మాట్లాడిన వాళ్ళ పరిస్థితులు చెప్పాలి సంఘంలో. పౌలు అదే విషయాన్ని చెప్తున్నాడు. ఈ రోజుల్లో చాలామంది ఏమనుకుంటారంటే, మనం అలా చెప్పుకోకూడదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు ఎక్కడా రహస్యంగా దాచిపెట్టలేదు అనే సత్యాన్ని గుర్తుపట్టాలి. దాచిపెట్టకుండా అతని పేరును ఎత్తుపట్టి మాట్లాడుతున్నట్లు మనం పరిశుద్ధ జీవ గ్రంథంలో చూడవచ్చు. ఇతని పేరు ఎత్తిపట్టి మాట్లాడడమే కాకుండా అలెగ్జాంద్రు అనేవాళ్ళు ఇంచుమించుగా బైబిల్లో ఆరుగురు ఉన్నట్లుగా మనం చూడవచ్చు. ఈ యేసుక్రీస్తు కాలంలో కూడా అలెగ్జాంద్రు అనేవాళ్ళు ఒక ఇద్దరు ఉన్నారు. అలాగే అపోస్తుల కాలంలో కూడా ఇప్పుడు చెప్పబడినట్లుగా లేఖనాల్లో చదవబడినట్లుగా ఉన్నారు. ఇప్పుడు ఇతను చేసిన పొరపాటు ఏంటి? ఇతను ఎందుకు అలాగ పౌలు కంచరివాడు అని రాశాడు? కంచరివాడు అంటే అర్థం ఏంటంటే కంసాలివాడు అంటే మూల భాషలో
ఆ రాగి, ఇత్తడి, వెండి, బంగారాలని కరిగించి వస్తువులను లేకపోతే విగ్రహాలను తయారు చేసేవాళ్ళు. కంసలివాడు అంటే ఈ అలెగ్జాంద్రు అనేవాడు గత కాలంలో ఒక విగ్రహారాధికుడు అయి ఉండొచ్చు. అతన్ని పేరును మెన్షన్ చేస్తూ అతను ఒక కంచరివాడు అంటే అతను చేసే వృత్తిని కూడా పౌలు జీవగ్రంథంలో రాయటాన్ని మనం చూడొచ్చు. పరిశుద్ధాత్ముడు అందుకు అంగీకరించాడు. ఇతను ఎలా బాధ పెట్టాడు అంటే మీరు చూడండి, దేవుని చేత పిలువబడినవాడు, ప్రతిష్ఠితుడు, అపోస్తులుడు అని దేవుని చేత పిలువబడి పంపబడినటువంటి వాడు అపోస్తులుడైన పౌలు. ఈ రోజుల్లో నీతిమంతులైన దైవజనుల్ని ఇష్టానుసారంగా మాట్లాడాలంటే చాలా సందర్భాల్లో భయపడే అవకాశాలు ఉంటాయి. కానీ అలెగ్జాంద్రు అనేవాడు మందిరంలోనే ఉంటాడు, కానీ పరిశుద్ధులకు విరోధంగా మాట్లాడుతూ వాళ్ళు ఏం చెప్పినా కూడా చాలా విరోధంగా తిరుగుబాటు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. మనం అలెగ్జాంద్రు గురించి పరిశుద్ధ జీవ గ్రంథంలో మనం చూసినప్పుడు అతను క్యారెక్టర్ అంటే అతను ఏం చేసేవాడు అనే విషయాలు కూడా పరిశుద్ధ జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఈ రోజున ఇలాంటి వాళ్ళు కూడా సంఘంలో ఉంటారని జీవమగల దేవుడు పౌలు ద్వారా తిమోతికి చెప్తున్నాడు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఒక దైవజనుడు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలో ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నాడు. మీరు గమనించండి, పౌలు చెరలో ఉన్నాడు, అవసాన దశలో ఉన్నాడు, ప్రభు యొక్క రాకడకి లేకపోతే అతని మరణానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి. ముగింపు వచనాలు రాస్తున్నప్పుడు ఈ వచనాలు రాసిన తర్వాత మరలా పౌలు ఈ భూమండలం మీద లేడు. ఇది చివరి వచనాలు. కానీ ఏం రాస్తున్నాడో తెలిసిన, తన యాత్ర ముగింపులో పౌలుని ఎదిరించిన వారిని మనం ఎలా సహించుకోవాలి, ఎలా ప్రేమించాలి అనే విషయాలు తిమోతికి చెప్తున్నాడు. ఈ తిమోతి 2 పత్రికల్లో కూడా ఒక శ్రేష్టమైన పరిశుద్ధుడిని, ప్రతిష్ఠితుడిని, సేవకుడిని ఎలా కష్టపడి తయారు చేస్తున్నాడో అపోస్తులుడైన పౌలు చెప్పడాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ ఈ అలెగ్జాంద్రు అనేటువంటి కంచరివాడు దేవునికి నమ్మకస్తుడైనటువంటి అపోస్తులుడైన పౌలుని ఎంత గాయపరిచాడో, ఎలాగ తిరుగుబాటు చేశాడో రాయబడింది. మళ్ళీ 14-15 వచనాలు చదువునానా. అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేసెను. చూడండి, వ్యక్తిగతంగా అపోస్తులుడైన పౌలుకి చాలా కీడు చేశాడంట. ఎంత కీడు చేశాడంటే, కూర్చో, దెబ్బలు పడతాయి. మరి ఎలా కంచరివాడు ఎలాగా చదువునానా. కంచరివాడు నాకు చాలా కీడు చేశాను అంటే ఈ కంచరివాడు అలెగ్జాంద్రు సంఘాన్ని డిస్టర్బ్ చేయటమే కాకుండా అపోస్తులుడైన పౌలుని వ్యక్తిగతంగా కూడా ఎంతో కీడు చేసినట్లుగా మనం చూడవచ్చు. ఇక్కడే చూడండి, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు చదువునానా. నా కుమారుడైన తిమోతి నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని. చూడండి, ఒక మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను మీకు అప్పగించుచున్నాను. ఇప్పుడు చూడండి, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలై పోయిన వారి వలె చెడియున్నారు. ఓడబద్దలై
పోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమేనైనను అలెగ్జాంద్రును ఉన్నారు. గమనించారా? అలెగ్జాంద్రు అనేవాడు సంఘములో ఎలాంటి వాడంటే సంఘమంతటిని గలిబిలి చేసేటువంటి వాడు. ఇతను ఎలాగున్నాడట? విశ్వాస విషయంలోనూ మంచి మనస్సాక్షి విషయంలోనూ సంఘములో విరోధంగా ఉన్నాడు. మీరు గమనించారా? సంఘములోనేమో విశ్వాస విషయాల్లో మంచి మనస్సాక్షి విషయంలో విరోధంగా ఉన్నాడు. వ్యక్తిగతంగానేమో అపోస్తలుడైన పౌలుకు వ్యక్తిగతంగా కీడు చేసిన వాడిగా ఉన్నాడు. ఈ రోజుల్లో చాలామంది సంఘాల్లో పెరిగిన తర్వాత, పెద్దవాళ్ళు అయిన తర్వాత సంఘాల్లో ఎలాగుంటారంటే అలెగ్జాంద్రులాగా ఉంటారు. విశ్వాస విషయాల్లో భ్రష్టులైపోతూ ఉంటారు. వాళ్ళకి మంచి మనస్సాక్షి లేకుండా పోతుంది. గమనిస్తున్నారా? మంచి మనస్సాక్షి గురించి వాక్యం విన్న తర్వాత మన సంఘంలో నుంచి కూడా చాలామంది పక్కకు వైదొలిగినటువంటి పిల్లలు కూడా ఉన్నారు. అలెగ్జాంద్రు లాంటి వాళ్ళ మాటలు విని అతను ఒక దైవజనుడు కాదు, సంఘ కాపరి కాదు. గమనించారా? మనతో కూడా సహవాసం చేసి మన మధ్యలోకి వచ్చి మన సంఘ బిడ్డలను రకరకాలుగా మోసపు మాటలు చెప్పి మోసం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇప్పటికీ సంఘ పిల్లలకి ఫోన్లు చేస్తూ సంఘ బిడ్డలను చెరిపి నాశనం చేసేవాళ్ళు ఉన్నారు. ఈ అలెగ్జాంద్రు అనేవాడు ఎవడంటే వాడు విశ్వాస విషయాల్లోనూ మంచి మనస్సాక్షి విషయంలోనూ భ్రష్టుడైపోయినవాడు. గమనించారా? ఈ రోజున ఎలాంటి వాళ్ళను వెంబడిస్తున్నారంటే మన సంఘంలోనే ఒక బుద్ధి లేని సహోదరుడు ఉన్నాడు. బుద్ధి ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. నాకు తెలిసి అతను బలహీనుడై నష్టపోతూ బ్రతుకుతున్నాడు. ఒక కాపరి కాదు, సేవకుడు కాదు. అలాంటి వాడి తీయటి మాటలు నమ్మి తన కుటుంబాన్నే రక్షించుకోలేనివాడు వాడు. చాలా బాధతో దుఃఖంతో చెప్తున్నానండి. దైవజనుడని పేరు చెప్పుకొని తన కుటుంబాన్ని కూడా రక్షించుకోలేనివాడు. అతను ఎలాంటి వాడంటే ఎన్నో సంవత్సరాలుగా మనతో నమ్మకంగా ఉంటూ ఆ రోజున పౌలు దగ్గర ఎంతో నమ్మకంగా సంఘంలో ఉంటూ మంచి మనస్సాక్షి లేకుండా విశ్వాస విషయాల్లో సంఘములో గలిబిలి చేస్తూ, మీకు తెలుసో తెలీదో నేను పేర్లు కూడా చెప్పవలసి వస్తుంది, చెప్పాలి. మీకు తెలుసు కదా, రాబర్ట్ గారు ఒక అలెగ్జాంద్రులాగా మన సంఘంలో పనిచేశాడు. నమ్మకంగా ఉన్నాడు. నమ్మకంగా ఉండి మోసం చేసి సంఘ బిడ్డల విశ్వాస విషయాల్లో మంచి మనస్సాక్షి విషయాల్లో చాలామంది బిడ్డల హృదయాల్ని చెరిపి నాశనం చేశాడు. మీరు గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. నేను ఎందుకు బయటికి పేర్లు చెప్తున్నానో తెలుసునా? మంచోడు అంటే ఇల్లంతా ఏరిగాడంట, అలా ఉంటుంది. ఈ రోజున ఒక అలెగ్జాంద్రు కంటే దారుణంగా ఉన్నాడు రాబర్ట్ పాస్టర్ గారు. మీరు చేరని మాకండి, జాగ్రత్తగా ఉండండి. మన విశ్వాసుల ఫోన్ నెంబర్లన్నీ తీసుకొని అపోస్తలుడైన పౌలుకి కీడు చేసాను అని రాయబడి ఉందండి. ఈరోజు నేను వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. అపోస్తలుడైన పౌలుకి కీడు ఎలా చేసి ఉంటాడు మీరు ఊహించండి. సంఘంలో అంటే విశ్వాస విషయాలు, సంఘములో మంచి మనస్సాక్షి లేకుండా పాడు చేస్తున్నాడు. మరి పౌలు విషయంలో కీడు ఎలా చేశాడు మీరు ఎలా ఊహించగలుగుతారు? పౌలుకు కూడా కీడు చేశాడంట. అంటే అర్థం ఏంటో తెలిసిన? నా అంచనా ప్రకారం పౌలు మంచోడు కాదు, పౌలు దుర్మార్గుడు, పౌలు బాప్తీసాలు పనికిరావు, లేకపోతే పౌలు సేవ పనికిరాదు అని బహుశా వ్యక్తిగతంగా ఎన్నో రకాలుగా నిందలు వేసి ఉండొచ్చు. ఎంతో కీడు చేసినానంటే నా అనుమాన ప్రకారం
అపోస్తులుడైన పౌలుని రోమా సైనికులకి పట్టించింది కూడా అలెగ్జాంద్రునేమో అని అనిపిస్తుంది. నేను వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు అతడు పౌలుకు ఎంతో కీడు చేసెను అని అంటే నా ఆలోచనలు అలా నడిపించబడ్డాయి. అపోస్తులుడైన పౌలు ఎక్కడ దొరుకుతాడో, ఒక కంచరివాడిగా ఉండి పౌలుకి ఎంతో కీడు చేశాడని జీవగ్రంథంలో పౌలు రాయించాడంటే ఖచ్చితంగా రోమా సైనికులకి పౌలు ఎక్కడ దొరుకుతాడో మీడియాగా ఉండి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టించి ఉండొచ్చు. గమనించారా? ఈరోజు రాత్రి ప్రియ దేవుని పిల్లరా, మీరందరూ విశ్వాస విషయాల్లో, మంచి మనస్సాక్షి విషయాల్లో భ్రష్టులు కాకుండా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సంఘాలను అబద్ధ బోధల చేత ఈరోజునండి తన కుటుంబాన్ని కాపాడుకోలేని వాడు సేవకుడని చెప్పుకొని వెళ్ళి అతడు మాట్లాడితేనంట మన సంఘ విశ్వాసి పరిశుద్ధాత్మను పొందాడంట. ఏం చెప్పను నేను? జాగ్రత్త యవ్వనస్తుడా, నువ్వు దేవుని రాజ్యానికి సిద్ధపడకుండా నష్టపోతున్నావు. జాగ్రత్త. ఈ ఉపదేశాల ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాను, నష్టపోతావు. జాగ్రత్త. కనుక ఇలాంటి అలెగ్జాంద్రు లాంటి వాళ్ళు, రాబర్ట్ పాస్టర్ గారు లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు మన చుట్టుపక్కల ప్రదేశాలు, ప్రాంతాలు. గమనిస్తున్నారా? ఈరోజు నేను ఎంతో బాధతో ఈ విషయాలు మాట్లాడుతున్నాను. అపోస్తులుడైన పౌలు కూడా ఒకటే మాట చెప్తున్నాడు, అతడు నాకెంతో కీడు చేసెను అని రాశాడు. అంటే ఎంతో కీడు అంటే వ్యక్తిగతంగా అపోస్తులుడైన పౌలుని నిందించి దూషించి వ్యక్తిగతంగా మాట్లాడుంటాడు. గమనించారా? మీరు మొదటి చూడండి 16వ వచనం కనుక చదివితే, నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు. 16వ వచనంలోకి వచ్చేపాటికి చూడండి, మొదటి ప్రిజన్లో అంటే మొట్టమొదట అపోస్తులుడైన పౌలు మొట్టమొదట జైల్లో ఉన్నప్పుడు రోమా కోర్టులోకి పౌలును తీసుకెళ్ళి నుంచోబెట్టినప్పుడు పౌలు అంటున్నాడు, మొదట ఆ విషయంలో చదువునానా, నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షమున నిలువలేదు. చదువునానా, నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలువలేదు. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షమున నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయి. చూడండి, సమాధానం చెప్పాడంట. కోర్టులో పౌలు ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాడంట. గమనించారా? పౌలు ప్రతి ప్రశ్నకు వాళ్ళు రోమా సైనికులు కోర్టులో పౌలును అడిగేటప్పుడు సమాధానం చెప్పాడట. లైట్ తీసేనానా? ఫ్యాన్ తీయలేదా? కూర్చో. లైట్ అంటే దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చూడండి, పౌలు రోమా కోర్టులో 16వ వచనంలోకి వెళ్ళినప్పుడు, రోమా కోర్టులో నిలబడినప్పుడు అపోస్తులుడైన పౌలు వాళ్ళు అడిగిన ప్రతి దానికి సమాధానం చెప్పాడంట. దైవజనుడు ఎప్పుడు కూడా సంఘములోనైనా సంఘము వెలుపలైనా అడిగిన ప్రతి మాటకు సమాధానం చెప్పగలిగిన వాడు దైవజనుడు. నన్ను కూడా సంఘంలో రాబర్ట్ లాంటి వాళ్ళు మోసం చేసినప్పుడు సమాధానం చెప్పాను నేను వివరంగా. అయినా కూడా నమ్మకుండా భ్రష్టుడైపోయి తిరుగుతున్నాడు. జాగ్రత్త, నష్టపోతున్నావు.
ఒక దైవజనుడిగా నిన్ను హెచ్చరిస్తున్నాను. ఈరోజు మనందరం గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, దేవుని చేత ఏర్పరచబడి పిలువబడి దేవుని చిత్తం చేయుట కొరకు బ్రతుకుతూ అన్యులైనటువంటి ప్రజలందరికీ సువార్త ప్రకటించుట కొరకే బ్రతికి జీవిస్తూ పౌలు ఒంటరిగా ఉండేటప్పుడు అతను ముగింపు కాలంలో ఈ విషయాలన్నీ రాస్తున్నాడంటే చిన్న విషయాలు కాదండి ఇవన్నీ. ఈ రోజున సంఘాల్లో ఎలాంటి వాళ్ళు నడిపించబడుతున్నారో దయచేసి అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మీరు ఎవరి స్వరాన్ని బడితే వాళ్ళ స్వరాన్ని వినటానికి వెళ్ళమాకండి. గమనించారా? ఈ రోజున మన విశ్వాసాలను, మనకున్నటువంటి దేవుడిచ్చిన పరిశుద్ధతను కూడా చాలా నిర్లక్ష్యం చేసి పోగొట్టుకునేవాళ్ళు ఎక్కువ. అంత్య దినాల్లో క్రైస్తవులు అనబడిన వాళ్ళే ఎక్కువగా మోసగించబడతారు. జాగ్రత్త. దేవుని ప్రజలను మోసపరిచే అబద్ధీకులు చాలామంది ఉన్నారు. అలెగ్జాంద్రు లాంటి వాళ్ళు, వాళ్ళంతా విశ్వాస విషయాల్లో, మంచి మనస్సాక్షి విషయాల్లో అపోస్తుల మీద, నీతిమంతుల మీద నిందలు వేస్తూ, గాయపరుస్తూ మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు రాత్రి మనందరం కూడా గ్రహించవలసినటువంటి అవసరత చాలా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకనే అపోస్తులుడైన పౌలు ఎందుకు తిమోతికి చెప్తున్నాడంటే, మనందరం ఎందుకు చెప్తున్నాడు పౌలు తిమోతికనంటే, రాబోయే దినాల్లో తిమోతి మన సేవలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అని తిమోతికి చెప్తున్నాడు. ఈ రోజుల్లో పబ్లిక్గా మన సంఘాల్లోనే కళ్ళారా ఇలాంటి వాళ్ళను చూస్తున్నాం మనం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అందుకు తిమోతితో పౌలు ఏమంటున్నాడో చూడండి. 14-15 మళ్ళీ ఒకసారి కంటిన్యూ చేయనా. అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేసెను. అతని క్రియల చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలం ఇచ్చును. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. అతని క్రియల చొప్పున దేవుడే ప్రతిఫలం ఇస్తాడు. నీతిమంతుడైన దైవజనుడు ఎలాగుంటాడు తెలిసిన? నీతిమంతుడైన సేవకుడు ఎలాగుంటాడంటే, అతని తిరుగుబాటును, అతని అన్యాయాన్ని ఎదిరించకుండా జీవము గల దేవుని చేతికి అప్పగిస్తున్నాడు. నేను కూడా ప్రభువుకి అప్పగిస్తున్నాను. రాబర్ట్ పాస్టర్ గారిని, వాళ్ళ మాటలు విని మోసగించబడుతున్న దేవుని పిల్లలను కూడా యేసయ్యకి అప్పగిస్తున్నాను వాళ్ళని. పౌలు చెప్తున్నాడు మనమేం చేయలేం. తిమోతికి చెప్తున్నాడు వాళ్ళని దేవునికి అప్పగించాను నేను. ఎందుకు అప్పగించాడో తెలిసిన? మనుషుడు ఏ మనిషికి న్యాయం తీర్చలేడు. ఇప్పుడు చూడండి, కోర్టులో లాయర్లు కానీ జడ్జీలు కానీ, ఇద్దరు లాయర్లు ఇరువైపులా ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు దాన్ని బట్టి మాత్రమే జడ్జి తీర్పునిస్తాడు. కానీ మన దగ్గర ఉన్నటువంటి జడ్జి, న్యాయాధిపతి ఎలాంటి వాడు తెలిసిన? అతని బ్రతుకులో, అతని ఆలోచనలో జరిగినవన్నిటినీ కూడా న్యాయముగా తీర్పు తీర్చుటకు సామర్థ్యం కలిగిన మహాదేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి దేవుడు, తీర్పు తీర్చగలిగినటువంటి దేవుడు మనకున్నాడు. కాబట్టి మనుషులు ఎవరు కూడా సంపూర్ణంగా తీర్పు తీర్చలేరు. ఏదో వాళ్ళు వీళ్ళు చెప్పిన వివరాలను బట్టి తీర్పు తీర్చగలరేమో కానీ సంపూర్ణంగా న్యాయం చేసి తీర్పు తీర్చగలిగిన వాళ్ళు ఎవరు లేరు. అది ఎవరు తీర్చగలరో తెలిసినా? కేవలం దేవుడు, న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు మాత్రమే న్యాయము తీర్చగలిగినటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే పౌలు దేనికి అప్పగించాడంటే యేసయ్యకి అప్పగించాడు. కంచరవాణ్ణి దేవునికి అప్పగించాడు. రాసుకుంటున్నావు ఇసాకయ్య, దొరగారు కదా,
నువ్వు ఒక్కసారి వింటే 1000 సార్లు విన్నట్టే కదా. చూడండి, అందుకు పేతురు కూడా ఎలాగ రాశాడో చూడండి. 1 పేతురు పుస్తకం 2వ అధ్యాయం 22, 23 వచనాలు చదువుకుందాం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను అప్పగించుకొనెను. ఇప్పుడు చూడండి, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి యేసుక్రీస్తే తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇప్పుడు చూడండి, పౌలును తీర్పు తీర్చుతున్న వాడిని, పౌలుకి కీడు చేసిన వాడిని పౌలు దేవునికి అప్పగించాడు. గమనించారా? తిరిగి పోట్లాడడం కానీ, తిరిగి వాళ్ళని నిందించడం కానీ, తిరిగి వాళ్ళని బాధ పెట్టడం కానీ చేయలే. దేవునికి అప్పగించాడు, మౌనంగా ఉన్నాడు. యేసయ్య కూడా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. కానీ ఎక్కడ కూడా మనకు విరోధంగా లేచిన వారిని హింసించడం కానీ, బాధ పెట్టడం కానీ చేయలే. గమనించారా? యేసు ప్రభుకి ఎలాంటి గుణాలు ఉన్నాయో అపోస్తలుడైన పౌలు కూడా అలాంటి గుణాలు ఉన్నాయి. ఇక్కడ చాలామంది గమనించవలసిన విషయం ఏంటో చెప్పనా? దేవుని వాక్యానికి భిన్నమైన ప్రతి కార్యాన్ని యేసుక్రీస్తు ఖండించుకుంటూ వచ్చాడు. ఏమండి, వాక్యానికి విరోధంగా ఉన్నప్పుడు ఖండిస్తాడు దైవజనుడు. గమనించారా? వ్యక్తిగతంగా మీకెవరికి శత్రువు కాదు దైవజనుడు. చాలామంది ఈ విషయంలో తప్పు చేస్తే ఖండించకూడదు, వాక్యానికి భిన్నంగా ఉన్నప్పుడు ఖండించకూడదు. ఈ లోకం యొక్క పద్ధతులు అలా మోసం చేస్తూ ఉంటాయి. పేరు పెట్టి పిలవకూడదు, చెప్పకూడదు. గమనించారా? ఈ రోజున పరిశుద్ధ లేఖనాల్లో అపోస్తలుడైన పౌలు చేసిన కార్యాలు చూడండి. పౌలు స్పష్టంగా వాళ్ళ పేర్లు ఎత్తి మాట్లాడుతున్నాడు, వాళ్ళ వృత్తులను కూడా చెప్తున్నాడు. ఏమండి, చెప్పకూడదండి. ఈ రోజున దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా చదివి అర్థం చేసుకునే వాళ్ళు లేరు. కలిపి చెరిపెడి బోధలు ఎక్కువైపోయినాయి వాళ్ళ రోజున. గమనిస్తున్నారా నాన్న? అందుచేత ఆ రోజున పౌలు గద్దించాడు. యేసుక్రీస్తు కూడా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. గమనించారా నాన్న? అపోస్తలుడైన పౌలు కూడా అతనిని కీడు చేసిన సంఘంలో, విశ్వాస విషయాల్లో, మంచి మనస్సాక్షి విషయాల్లో తేడా చేసిన పౌలు వారిని ఎదిరించలా. వాళ్ళని ఏం చేశాడంటే దేవునికి న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించాడు. చూడండి నాన్న, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా చదవచ్చు. 1 పేతురు పత్రిక ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. గమనించారా? కీడుకు ప్రతి కీడు చేయమాకండి, దూషణకు ప్రతి దూషణ చేయమాకండి. వారిని దేవునికి అప్పగించండి. మిమ్మల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మదగినవాడు గనక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించండి. ఇటు పేతురు కానివ్వండి, పౌలు కానివ్వండి, యేసుక్రీస్తు కానివ్వండి, వాళ్ళ జీవితాల్లో చూసినప్పుడు వాళ్ళు బాధ పెట్టిన వారిని బాధ పెట్టలా, హింసించిన వారిని హింసించలా. గమనించారా? మనుషులైతే కొన్ని విషయాలు తెలుసుకొని తీర్పు తీర్చొచ్చేమో కానీ జీవము గల దేవుడైతే న్యాయముగా తీర్పు తీర్చగలడు అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించారా? ఎప్పటికీ ఇంచుమించుగా చూడండి, మనం 16వ వచనం కూడా చదవండానా? నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలువలేదు. చూడండి, అపోస్తలుడైన పౌలు పక్షంగా ఒక్కళ్ళు కూడా లేరంట. అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. చూడండి, పౌలుకి ఎలాంటి మంచి మనస్సాక్షి ఉందో చూడండి. ఏమండి, మనం 9, 10, 11 వచనాలు చదువుకున్నప్పుడు, 12 వచనాలు చదువుకున్నప్పుడు మార్కు, లూకా వీళ్ళంతా కూడా పౌలుకు దగ్గరగా ఉన్నట్టుగా మనం చదువుతున్నాం. మొదటి ప్రిజన్లో ఎఫ్ఎస్సిలో ఉండగా అపోస్తలుడైన పౌలు చెరలో తీసుకెళ్ళినప్పుడు, జైల్లోకి తీసుకెళ్ళినప్పుడు
అక్కడ కోర్టులో నిలబెట్టినప్పుడు కోర్టులో ఒక్కడే తన కొరకు తను వాదించుకున్నాడు. కనీసం లాయర్ కూడా లేడు. తను తాను వాదించుకొని వాళ్ళు అడిగినటువంటి దానికి సమాధానం చెబుతూ ఏమంటున్నాడంటే, నా పక్షంగా ఎవరు నిలబడలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. చూడండి, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా అని వాళ్ళకి నేరంగా ఎంచలేదంటే ఎందుకో తెలిసిన, ఒకవేళ వాళ్ళు వ్యక్తిగతంగా భయపడి ఉండొచ్చు. చూడండి, పౌలును కోర్టుకు తీసుకెళ్తుంటే ఎలాంటి తీర్పు తీరుస్తారో చాలామంది ఇది చాలా ఇంపార్టెంట్ కేసు. ఆ రోజుల్లో రోమా ప్రభుత్వానికి చాలా ఇంపార్టెంట్ కేసు. ఎందుకని చూడండి, రాజకీయ నాయకుల్ని కనుక కోర్టులో తీసుకెళ్తే కోర్టు ఏం తీర్పు తీర్చిద్దా అని చాలామంది ఆ తీర్పు కోసం వినటానికి ఆ కోర్టులోకి వెళ్ళి కూర్చుంటారు. అక్కడికి వెళ్ళి చాలామంది ప్రజలు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలుని తీర్పు తీరుస్తున్నప్పుడు ఎవరు కూడా నిలబడలేదంట. గమనించారా? అందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారట. ఇప్పుడు పౌలు ఏమంటాడంటే, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినందుకు వాళ్ళ మీద నేరం మోపాలని నాకు మనసు లేదు అని అన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. చూసారండి, ఒకవేళ నేను ఒంటరిగానే ఉండొచ్చు, కానీ నా పక్షాన ఎవరూ లేరు కదా అని వాళ్ళ మీద నేరం మోపాలని నాకు ఎలాంటి మనసు లేదు. చూసారా పౌలుకి ఎలాంటి మనసు ఉందో? నేరముగా ఎంచబడరు అని చెప్పేసాడండి. ఈ రోజున నిజంగా ఒక నీతిమంతుని గుండెల్లో ఎలాంటి న్యాయమైన తీర్పులు కలిగి ఒక దైవజనుడు జీవించాలో అపోస్తలుడైన పౌలుకి ఎంత చక్కటి మాదిరికరమైన జీవితాన్ని పౌలు చూపిస్తున్నాడు. చూడండి, సంఘములో తిరుగుబాటు చేసిన, సంఘములో విశ్వాస విషయాల్లో ఎదిరించిన, చూడండి అలెగ్జాంద్రు అనువాడు ఎదిరించాడంటండి. అంటే అర్థం ఏంటి? పౌలు ఒకటి చెబితే, నువ్వేనా, నువ్వు ఒక్కడవే పాస్టర్వా, మేము కూడా పాస్టర్లం అన్నట్టుగా ఎదిరిస్తున్నారట. ఈ రోజుల్లో సంఘములో అనేక మంది దైవజనులకు విరోధంగా, ఏమంటే దైవజనుడు చెప్పిన మాట వినేవాడు కొంతమంది ఉన్నారు. వింటారు. ఎన్ని రోజులు వింటారు? 4-5 నెలలు వింటారు, 6 నెలలు వింటారు. అయ్యా నువ్వేం చెబితే అది చేస్తామంటారు, కానీ చెయ్యరండి. ఏం చెబితే అది చేస్తామని నోటితో అంటారు, కానీ క్రియల్లో మాత్రం ఉండవు. దైవజనుడు రమ్మని పిలిస్తే ఆలోచించుకొని చెప్తాడంట. ఓ బ్రదర్ అంటాడు నాతో, నేను ఆలోచించుకొని చెప్తాను అయ్యగారు, నీ పిలిపేంటో చూసావా? నిన్ను పిలిచేది ఎవరో నీకు తెలుసా? మైండ్ పనిచేస్తుందంటారా? ఏ పాపం నిన్ను పట్టుకొని మరణానికి తీసుకెళ్తుంటే పరిశుద్ధులను దేవుడు అడ్డు పెడితే, దేవుని చేత పిలువబడిన అపోస్తలుడైన పౌలును మరి ఆత్మల కొరకు తన జీవితాన్ని దారబోసినటువంటి అపోస్తలుడైన పౌలును ఏమంటున్నాడు తెలిసిన? బాధ పెట్టారంటండి. నేను ఒక విషయం చెప్పనా? ఇంత గొప్ప సేవ చేసి ఒకవేళ నేను మహిమకి వెళితే నేను చివరిలో ఎంతమంది పిల్లలను గుర్తుపడతానో నాకు తెలీదు, ఎంతమంది నమ్మకంగా ఉంటారో నాకు తెలీదు, ఎంతమంది నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారో నాకు తెలీదు. ఈ కంచరివాడు పౌలు చెప్పిన మాటలకి ఎదురు తిరిగేవాడంట. నా ఇష్టం, నా ఆలోచన ప్రకారంగా నేను నడుస్తాను, లోకం బెదిరించే బెదిరింపులకు భయపడేవాడు దేవుని రాజ్యంలోకి వెళ్తాడండి? అతడు నమ్మకస్తులుగా పరిశుద్ధులతో పాటు పోరాడతాడండి? ఆ బ్రదర్ అంటాడు, మీరంటే దైవజనులు అయ్యారు, మేము విశ్వాసులం. అవునా? ఎవరు చెప్పారు? వాక్యంలో చూశారు ఎప్పుడన్నా? అయ్యా నా మనసు ఎలా అనిపిస్తుంది, వాక్యంలో ఏముందో నాకు చెప్పని అడుగుతారా? అడగరండి. వాక్యంలో దైవజనుడు చూపించి చెప్పే విషయాలు నమ్మి అనుసరించడం కుదరదు. వీళ్ళకి టెంపరరీ. జాగ్రత్త, ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకొని నష్టపోవద్దు. మాట విని నష్టపోండి. ఈ రోజున శుద్ధీకరణ కోటలకి ఎందుకు రావట్లేదమ్మా? దారిలో వస్తే ప్రాణం పోతే దేవుని కలుసుకుంటావనంటే అలిగి మానేశారండి. అంటే నన్ను చచ్చిపోమంటున్నాడు. అంటే ఒక దైవజనుడు చచ్చిపోమంటాడా? బుద్ధి జ్ఞానం ఉందండి? ఒక్క బిడ్డనన్న దేవుని ఎదురు నిలబడతానో లేదో అని అనిపిస్తుంది నాకు.
మాట వినేవాళ్ళు లేరండి. వాక్యాన్ని చూసి భయపడేవాళ్ళు లేరు. ఇక్కడ వాక్యం ప్రకటించబడుతుంటే వీధులు ఎమ్మడి తిరుగుతున్నాడు పనికి మాలినోడు. విత్తిందే కోస్తాడు. జాగ్రత్త, ప్రభు రాకడ దగ్గరగా ఉంది. పిచ్చి వేషాలు వేయమాకండి. దేవుని స్వరం వినపడుతున్న దినాలు ఇవి. ఆటలు అనుకుంటున్నారా? పరిశుద్ధులతో దైవజనులతో ఆశామాశాలు అనుకుంటున్నారా? మీ చరిత్రలు జీవగ్రంథంలో రాస్తాడు. దుర్బోధలు విని నాశనం అవ్వమాకండి. మనుషుల చేత కల్పించిన పద్ధతులకి ఎగబడి కూర్చొని పిచ్చి భక్తి చేసి వచ్చి నాశనం అవుతున్నారు పిల్లలు. చూస్తూ నోరు మూసుకొని మౌనంగా ఉండటం కన్నా నేనేం చేయలేకపోతున్నాను. దేవుని సహవాసం కన్నా చచ్చిన శవాలు ఇంపార్టెంట్ అని పరిగెత్తే పిల్లలు లేకపోలేరు. గుంటూరులోనండి సొంత కొడుకు చనిపోతేనండి ఎలాంటి పిల్లల్ని కన్నారండి దైవజనులు. సొంత కొడుకు చనిపోతే 23 సంవత్సరాల బిడ్డ చనిపోతే, అయ్యా మాకు శనివారం ఆత్మకూటం ఉంది, ఆదివారం ప్రార్థన ఉంది, అది చూసుకొని వస్తామన్నారు. అలాంటి విశ్వాసుల్ని నేను చూడగలుగుతానండి? అలాంటి విశ్వాసం కలిగిన బిడ్డల్ని నేను చూడగలుగుతానంటారా? చూడలేను నేను. అంటే నా అంచనా ప్రకారం అంత్య దినాల్లో అనేకులలో దేవుని యందు విశ్వాసం ఉంచే పిల్లలు కనపడరు. నేను కన్నులారా చూస్తున్నానండి. ఏ సేవకుడిని గద్దించలేం, ఏ విశ్వాసిని గద్దించలేం. ఎవరు కూడా సిద్ధపడి ప్రభు రాకడ కొరకు భయపడేవాళ్ళు లేరండి. తింటమేంటో, అప్పులేంటో, వడ్డీలేంటో, బ్రతికేంటో, ఈ లోక సంబంధమైన వాంఛలేంటో నాకు అర్థం కావట్లేదు. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని ఎతికే వాళ్ళు లేరు. దేవునికి భయపడే పిల్లలు లేరు. గద్దించకూడదు. ఏం చేస్తారు? గాడిదలు కాస్తారా? ఒక దైవజనుడు అంటున్నాడు, ప్రేమ చూపించాలండి. ప్రేమ ఎందులో చూపించాలో తెలిసినా? నీ తప్పును ఖండించటమే ప్రేమ అంటే. సంఘ బిడ్డల్లో ఉన్న బలహీనతలను గద్దించటమే ప్రేమ అంటే. తెలుసా? బైబిల్ చదువుకోండి, తెలీదు నేర్చుకోండి. ప్రేమ అంటే నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఏం మాట్లాడకుండా చక్కగా కూర్చునేవాడు కాదు సేవకుడు అంటే. వాక్యానికి భిన్నమైన ఆచార పద్ధతుల్లో కలిసిపోయి మనుషులు సంతోషం అనుకునేవాడు. ఎట్టి పరిస్థితుల్లో అతడు దైవజనుడు కాదు అని లేఖనాలు చెప్తున్నాయి. ఈ రోజుల్లో ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను, పరిశుద్ధ లేఖనాలు చూడండి. ప్రేమ అంటే పాపాన్ని ప్రేమించడం కాదు, పాపాన్ని గద్దించి మనిషిని ప్రేమిస్తున్నాడు. దాన్నే ప్రేమ అంటారు. మనిషిలో పాపాన్ని ఏమాత్రం కూడా దేవుడు అంగీకరించడం. దేవుని వాక్యానికి భిన్నమైన ప్రేరేపణలు సంఘంలో, బిడ్డల్లో, జీవితాల్లో కనబడుతున్నప్పుడు దేవుడు ఏమాత్రం కూడా ఒప్పుకోడు. పాపిని ప్రేమిస్తాడు, కానీ వారిలో ఉన్న పాపాన్ని ఎన్నడూ కూడా క్షమించడం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువునానా 17వ వచనం చదువునానా. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును, నా ద్వారా సువార్తను పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దానిని విను నిమిత్తము ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరచెను గనుక. గమనించారండి? ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహపు నోట నుండి తప్పించబడి తిని. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగయుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. 17వ వచనం అర్థమవుతుందండి. నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దానిని విను నిమిత్తము. చూశారండి? ఇక్కడ అన్యజనులందరూ ఉన్నారండి. కోర్టులో ఉన్నాడు. అంటే పౌలు ఎలాంటి వాడంటే, ఈ ప్రపంచంలో అరణ్యంలో నుంచోబెట్టినా, ఈ ప్రపంచంలో ఏ మూల నుంచోబెట్టినా యేసు క్రీస్తుని గురించినటువంటి రక్షణ సువార్తను ప్రకటించడానికి మాత్రమే అతడు బ్రతికుంటాడంట. ఏం జీవితం అండి అపోస్తులుడైన పౌలుది. నేను ధ్యానం చేస్తున్నప్పుడు నేను ప్రకటించడానికి నా వల్ల కావట్లేదు.
ఏమంటాడు తెలిసిన? సింహాల నోళ్ళ నుండి ఆయన నా పక్షాన ఉండి ఏం చేస్తున్నాడంట? సింహముల నోటు నుండి తప్పించాడంట. సింహములు అంటే ఎవరు? జంతువులు కాదండి, మనుషులు. మనుషులు ఎలాగున్నారు తెలిసిన? సింహాల వలె పళ్ళు కలిగి పీకి చంపేద్దామని చూస్తున్నారంట. గమనించారా? ఒంటరిగా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. అన్ని జనులందరికీ అంటే కోర్టులో ఎన్నోసార్లు ఈ శాస్త్రులు, పరిసయ్యులు, రాజుల దగ్గర, అధికారుల దగ్గర నిలబెట్టినప్పుడు యేసుక్రీస్తును గురించినటువంటి సంగతుల గురించి మాట్లాడిన వాడు అపోస్తలుడైన పౌలు. అన్ని జనులందరికీ సువార్త ప్రకటించుటకు దేవుడు అతనిని పంపెనని చెప్పినాడు అటువంటి వాడు. ఏమండి, ఈ రోజున అపోస్తలుడైన పౌలు దైవజనుడు, నీతిమంతుడు, అంత వైరాగ్యంగా ప్రకటిస్తుంటే ఈ రోజున మనం ప్రకటిస్తామండి క్రీస్తు ప్రేమని? ఎవరికన్నా, ఒక్కళ్ళకన్నా? పౌలు అంటాడు అలా ప్రకటించడానికంట దేవుడే తన పక్షాన నిలబడ్డాడంట. ఇప్పుడు పౌలుకున్న ఇంటెన్షన్ ఏంటో తెలిసిన? నేను ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రపంచంలో, నేను ఎక్కడికి వెళ్ళినా దేవుడు నా పక్షాన నిలబడతాడు. అది పౌలుకున్నటువంటి ధైర్యం. కొట్టే వాళ్ళ మధ్యలో, హింసించే వాళ్ళ మధ్యలో, కరువుల మధ్యలో, నిందల మధ్యలో ఎందుకు పౌలు ధైర్యంగా తలెత్తుకొని వెళ్ళాడో తెలిసిన? ఎందుకు వెళ్ళాడో తెలిసిన? పౌలుకి తెలుసు దేవుడు తన పక్షాన నిలబడ్డాడని. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మనం గుర్తుపడతామండి. పౌలు రక్షించబడినది మొదలుకొని పౌలు ఎలా జీవించాడో తెలిసిన? దేవుడు నా పక్షాన ఉన్నాడు. 10,000 మంది శత్రువులు వచ్చిన చూడండి, ఎఫెసీలో సంఘంలో ఉండగా అనేక మంది దర్శనాలు చూశారు. అయ్యా పౌలయ్యా, నువ్వు రోమాకి వెళ్ళొద్దు, అక్కడ నువ్వు హతసాక్షి కాబోతున్నావు, దయచేసి నువ్వు రోమాకు వెళ్ళమాకని ఎంతోమంది ఆత్మ ద్వారా దర్శనాలు చూసిన వాళ్ళు చెప్పిన పౌలు ఏమన్నాడు తెలిసిన? మీరు నన్నేలా బాధ పెడుతున్నారు? నేను క్రీస్తు నిమిత్తమైన నా ప్రాణములతో సహా పెట్టడానికి నేను ఎదురు వెళుతున్నాను. ఒక నీతిమంతుడు ఎలాగుంటాడు తెలిసిన? దేవుడు తోడుగా ఉన్న వ్యక్తి ఎలాగుంటాడు తెలిసిన? మరణాలకు భయపడ్డో, రాయపగారా, నిందలకు భయపడ్డో, కొట్టేవాళ్ళకు భయపడ్డో, వ్యాధులకు భయపడ్డో, సింహాలకు భయపడ్డో, ఎలాగున్నాడు తెలిసిన? మరణాలకు ఎదురెళ్ళిపోయాడు అపోస్తలుడైన పౌలు. ఎందుకు? కారణం ఏంటో తెలిసిన? ఏ మరణము కూడా అపోస్తలుడైన పౌలుని ఏం చేయలేదు. కారణం ఏంటో తెలిసిన? పౌలు కొరకు పౌలును విడిపించడానికి దేవుడు పౌలు పక్షాన ఉండి ఏం చేస్తున్నాడో తెలిసిన? తనకు పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి, రక్షించి కాపాడడానికి పౌలు పక్షాన దేవుడే నిలబడి ఉన్నాడు. ఈ రోజున పిరికోళ్ళు ఎవరు కూడా, భయపడేవాళ్ళు ఎవరు కూడా భయపడుతున్నారు అని అంటే దాని అర్థం ఏంటో తెలిసిన? వాళ్ళ జీవితంలో దేవుడు వారి పక్షాన లేడు. రోగాలకు భయపడుతున్నామంటే దేవుడు వాళ్ళ పక్షాన లేడు. సమస్యలకు భయపడుతున్నామంటే దేవుడు వాళ్ళ పక్షాన లేడు. పౌలు పక్షాన దేవుడు ఉన్నప్పుడు ఏ సింహాలకు భయపడలా. చూడండి, కీర్తనల పుస్తకంలో దావీదు కూడా ఇదే మాట రాస్తాడు. 22వ కీర్తన చాలా అద్భుతమైన కీర్తన. 22వ కీర్తన 21వ వచనం చదువునానా? కీర్తనల పుస్తకం 22వ అధ్యాయం. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము, సింహపు నోట నుండి నన్ను రక్షింపుము, గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి, గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. చూసారా, దావీదు కూడా ఏమంటున్నాడు తెలిసిన? సింహాల నోళ్ళ నుండి, గొర్రెపోతుల కొమ్ముల నుండి నాకు ఉత్తరం ఇచ్చి నన్ను కాపాడిన దేవుడవు అంటున్నాడు. చూసారండి, పరిశుద్ధులు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటారు. వాళ్ళు ఎక్కడా కూడా బెదిరించే వాటికి బెదర్రు. గమనించారండి? ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను, పిల్లారా, మిమ్మల్ని బెదిరిస్తున్న వాటికి మీరు ఎక్కడా కూడా బెదరాల్సిన అవసరం లేదు. నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. అందుకనే మరణాలకి ఎదురెళ్ళిపోయాడు అపోస్తలుడైన పౌలుకు దేవుడు తోడున్నాడంట. సింహాల నోళ్ళ నుంచి విడిపించాడంట. నన్ను రక్షించెను అని రాస్తాడు. 18వ వచనం కూడా చదువునానా? ప్రభు 2 తిమోతి 4:18. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి, చూసారా, ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను రక్షించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. గమనించారా? ఎప్పటికైనా కూడా దేవుడు నన్ను రక్షించగలిగినటువంటి వాడు.
తన పరలోక రాజ్యం నిజంగా నాకు అనిపిస్తుందండి, పౌలు దేవుని చేత పిలువబడిన వెంటనే అతడు మనస్సాక్షిలో ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు తెలిసిన, నన్ను తప్పనిసరిగా రక్షించి పరలోక రాజ్యానికి నన్ను సిద్ధపరచగలిగిన నా దేవుడు అని ఆయన చక్కగా నమ్మినటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. గుర్తుపట్టారండి, ఖచ్చితంగా నమ్మదగినటువంటి దేవుడు. చూడండి, పౌలుకున్నటువంటి విశ్వాసం ఎంత బలమైన విశ్వాసం తెలుసా? దేవుని చేత పిలువబడిన వెంటనే అతనికి ఉన్నటువంటి విశ్వాసాన్ని చూస్తే అతను దేవుని రాజ్యం కొరకు దేవుడు ఎప్పుడు కూడా అతన్ని రక్షించి కాపాడుతాడట. ఈ రోజున ధైర్యం తెచ్చుకోండి. మీరు రక్షించబడ్డారు కదా, రక్షించబడిన మొదలుకొని మీ పరిస్థితులు అన్నిటిల్లో దేవుడు నీ పక్షాన ఉండి నిన్ను కాపాడి రక్షించి మహిమగల రాజ్యం కొరకు ఆయన సిద్ధపరిచిన పరలోక రాజ్యానికి నిన్ను నన్ను సిద్ధపరచగలడు అనే సత్యాన్ని ఖచ్చితంగా గుర్తుపట్టాలి. బెదిరించు వాటికి బెదరక్కర్లేదు. అంటే పౌలు రక్షించబడినది మొదలుకొని ఎంత చక్కటి ఒక బలమైన విశ్వాసాన్ని కలిగిన వాడిగా నడిపించబడ్డాడో మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి నాన్న, అందుకనే మత్తయి సువార్త 28లో చివరి వచనాల్లో అపోస్తులను పంపించేటప్పుడు దేవుడు ఏమన్నాడు? సదాకాలం మీకు తోడు, నేను మీకు తోడుగా ఉంటానని ఆయన వాగ్దానం చేశాడు. ఆ మాట చదువుతానా? నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో 28:19 నుంచి ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించితినో 20 చదువునా, కంటిన్యూ చేయి. వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చూశారండి, సదాకాలం మీతో కూడా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా పౌలు అంటున్నాడు, ఇదిగో ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లుగా నన్ను రక్షించెను. చూశారండి, నన్ను రక్షించాడు నా దేవుడు. ఆయన వాగ్దానం చేసిన ప్రకారంగా కాపాడేటువంటి దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. గమనించారండి? చూడండి నాన్న, 18వ వచనం కూడా చదువు నాన్న. రక్షించెను, పరలోక రాజ్యము చేరినట్లుగా నన్ను రక్షించెను. యుగయుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. చూడండి, యుగయుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమెన్ అని రాశాడు. ఏమండి, శ్రమల మధ్యలో, నిందల మధ్యలో, మోసగాళ్ల మధ్యలో, అన్ని జనుల మధ్యలో, హింసల మధ్యలో సువార్త ప్రకటిస్తూ దేవుని చేత కాపాడబడుతూ నడిపించబడేటువంటి పౌలు ఏమంటాడో తెలిసిన, చివరికి నన్ను కాపాడుతున్న దేవుని బట్టి యుగయుగములు దేవునికి మహిమ కలుగునుగాక అని అంటాడు. ఈ రోజున మనం అంటామండి, అన్ని పరిస్థితుల్లో మన దేవుడు ఏ దేవుడైతే పిలిచాడో ఆ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక అని అంటామండి. పౌలు చూడండి ఎలా అంటున్నాడు. ఈ రోజున మనం కూడా అలాంటి బిడ్డలమైతే ఎంత బాగుండో. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ కలుగునుగాక. నాకు ఈ మాట నేను చదువుకున్నప్పుడు ఎంత గొప్పగా ఆనందించానో. ఏమండి, ఈ శ్రమలన్నిటిని బట్టి, నిందలను బట్టి, మోసగాళ్ళను బట్టి యుగయుగములు దేవునికే మహిమ కలుగునుగాక అనే వాళ్ళు ఎంతమంది ఉంటారండి చెప్పండి. ఈ రోజుల్లో దేవుని కృప అలాగున పౌలుకి సహాయం చేస్తూ నడిపించింది. చదువునానా 19-20 వచనాలు కూడా చదువునానా. ప్రిస్కాకును అకుల్లాకును ఒనేసిఫరు ఇంటి వారికి నా వందనములు. చూడండి, 19వ వచనం నుండి వందనములు చెప్తున్నాడు. గమనించారా? ఎవరెవరికి? ప్రిస్కిల్లాకు, అకుల్లాకు, ఒనేసిఫరు ఇంటి వారికి నా వందనములు. ఎరస్తు కొరింథీలో నిలిచిపోయిను. త్రోఫిము రోగి అయినందున అతని మిలేతులో విడిచి వచ్చి శీతాకాలం రాకమునుపు వచ్చుటకు ప్రయత్నము చేయము. యూబూలు, పుదే, లిను, క్లౌదియయు సహోదరులందరూ నీకు వందనములు చెప్తున్నారు. ప్రభువు నీకు తోడయుండును గాక. చూడండి, తిమోతికి పౌలు ఏం చెప్తున్నాడు తెలిసిన? పర్సనల్గా బ్లెస్సింగ్ ఇస్తున్నాడండి.
ఇది అపోస్తలుడైన పౌలు చివరి ముగింపు వచనాలండి. చివరి ముగింపు వచనాలు ఏమని చెప్తున్నాడు తెలిసిన? ప్రభు నీ ఆత్మకు తోడయుండును గాక. తిమోతి ఆత్మకు ప్రభు తోడయుండును గాక. కృప మీకు తోడయుండును గాక. సంఘం అంతటికి కృప మీకు తోడయుండును గాక. మీకు అంటే ఎవరు? సంఘం. తిమోతికి ఏమని చెప్తున్నాడు? నీ ప్రభు నీ ఆత్మకు తోడయుండును గాక. దేవుని కృప సంఘానికి తోడయుండును గాక. ఎంత చక్కటి ముగింపు వచనాలండి. అపోస్తలుడైన పౌలు ఈ చివరి వచనాలు ఉపయోగించిన తర్వాత ఇక పౌలు లేడండి. ఇక ఎన్నడూ కూడా పౌలు ఇంకా ఎలాంటి రాతలు ఎలాంటి మాటలు ఇక భూమండలం మీద చెప్పలేదు, మాట్లాడలేదు. దేవుడు ఇంతవరకు అంగీకరించినప్పుడు పౌలు తనతో పాటు కష్టపడి సేవలో సహకరించిన వాళ్ళందరికీ శుభవచనాలు చెప్తున్నాడు, వాళ్ళందరికీ ఆశీర్వచనాలు చెప్తున్నాడు. తిమోతికి ప్రత్యేకంగా నాకు తోడయున్న ప్రభు, నన్ను సింహాల నోళ్ళ నుండి కాపాడిన ప్రభు నీకు కూడా తోడయుంటాడు అని చెప్పి ప్రభు యొక్క ఆత్మ నీకు తోడయుండును అని బ్లెస్సింగ్ ఇచ్చి ఆశీర్వదించాడండి. ఈ రోజున నేను ముగించాలని నాకు మనసుకు తోచలేదు, కానీ సమయం దినాలు గడిచిపోతున్నాయి కనుక ఈ పత్రికను ముగించాలనే ఉద్దేశంతోనే ఈ రోజున 14వ వచనం నుంచి 22 వచనాల వరకు కొంచెం స్పీడ్గా చెప్పడం జరిగింది. ప్రియ దేవుని పిల్లలరా, ఈరోజు ఈ 2వ తిమోతి పుస్తకం ప్రారంభం నుండి జనవరి ఈ రోజున నిజంగా ముగించడానికి దేవుడు ఎంతగానో కృపనిచ్చాడు. నేనైతే ప్రభు మనతో మాట్లాడడానికి ఎంత కృపనిచ్చాడో, దగ్గర 36-37 గంటలు ఇంచుమించుగా ఈ ఉపదేశం ఇవ్వడం జరిగింది. మీకు కావాలంటే యూట్యూబ్లో ఉంటాయి, వినండి వరుసనే. ఈ సంవత్సరం 2025 11వ తారీఖున 2వ తిమోతి పుస్తకాన్ని ముగించడానికి దేవుడు చక్కటి కృపనిచ్చాడు. నిజంగా మనం ఎంత ధన్యులమో. నిజంగా నా మట్టుకు నేనైతే ఎంతో ధన్యుడిగా భావిస్తున్నాను. అపోస్తలుడైన పౌలు ముగింపు వచనాలు ఎంతో చక్కగా సంఘానికి బోధించడాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. ఇన్ని గంటల ఉపదేశాన్ని దేవుడు మాట్లాడాడు కదా, మీరు ఎప్పుడైనా వెనక్కి వెళ్ళి చూసుకుంటారండి, వింటారండి, నేర్చుకునే తీరిక ఉందండి. ఎవరు సిద్ధపడరో అర్థం కావట్లేదండి. బహువేదనతో మాట్లాడాల్సి వస్తుంది. ఈ పత్రికను ముగించేటప్పుడు నేను ఆత్మలో ఎంతో దుఃఖపడ్డాను. ప్రభువా, మమ్మల్ని ఎంతగానో నమ్మి ఈ పత్రికను ముగించడానికి కృప చూపుతూ వచ్చావు. మరలా మేము నూతనమైన పత్రిక మేము ధ్యానం చేసుకోవాలి, కృపనివ్వండి ప్రభువా అని నిజంగా నేను కృతజ్ఞుడై ఉన్నాను. నిజంగా ఈ రోజున ఈ 2వ తిమోతి పుస్తకాన్ని ముగించడాన్ని నిజంగా దేవుడు మన మీద ఎంత కనికరపడి మాట్లాడాడో. వారానికి 2 వారాల చొప్పున 2 సెక్షన్ల చొప్పున ఇంచుమించుగా 37-38 గంటలు ఈ ఉపదేశాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. బిడ్డలారా, నెమరు వేసుకోండి, వాక్యాన్ని నెమరు వేసుకోండి, వాక్యాన్ని వినండి. వాక్యం చెప్పిన ప్రకారంగా బ్రతకపోతే ప్రభు రాకడలో ప్రభుని ఎదుర్కొనే జాగ్రత్త. పౌలు తన అనుభవంలో ఎంత కష్టపడి పౌలు ఎందుకు ఈ ప్రయాస, ఈ 2 పత్రికలు ఎందుకు రాశాడో తెలిసిన? తను ఎంతో నమ్మకంగా ప్రేమించిన శిష్యుడిని సిద్ధపరచడానికి ఈ పత్రికలు రాశాడండి. ఎన్ని సంగతులు, యేసుక్రీస్తుని గురించి సంపూర్ణమైన సంగతులు, సువార్త విషయంలో పౌలు పడిన శ్రమలు, ఇవన్నీ ప్రకటించుకుంటూ వచ్చి అపోస్తలుడైన మరి తిమోతిని చక్కగా బలపరుస్తూ నడిపించాడండి అపోస్తలుడైన పౌలు. బిడ్డలారా, ఇలాంటి ఉపదేశాలు విని మహిమగల ప్రభు రాకడ కొరకు మనమందరం సిద్ధపడడానికి యేసయ్య తన కృపను అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఇది నన్న 2వ తిమోతి పుస్తకాన్ని ముగించడానికి కృప చూపుతూ వచ్చారు. పౌలు ఎన్నో సత్యాలని మాట్లాడుతూ వచ్చాడు. నీ బిడ్డలమైన మాకు బోధించిన తండ్రి, నీకు స్తోత్రాలు. సాగిలి పడుతున్నాను. 2వ తిమోతి ముగించడానికి కృప చూపుతూ వచ్చారు. నాయనా, నీ చిత్తమైతే 1 తిమోతి కూడా కంప్లీట్ చేయడానికి కృప దయచేయండి. మీరు మమ్మల్ని దర్శించి
మాతో మాట్లాడి బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానము మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.